ఇక్కడ మన మోక్షం చూడండి ఏదో ముక్కులో పెట్టుకుంటుంది. నేను పిలవగానే నాకు అసలు చూసి నవ్వేస్తుంది. దీంతో వచ్చిన బాధ ఇదేనండి బాబు. దీన్ని కాసుకుని కూర్చోడానికి నాకు 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. బయట వర్షం దిగిందని చెప్పి బట్టలు తీయడానికి కిందకి వెళ్ళాను. ఈలోగా తండ్రి కూతుర్లు ఇద్దరు మ్యాంగో షేక్ చేసుకుని తాగేశారు. మరి నాకు అంటే లేదని చెప్పారు. కొద్దిసేపు పోయిన తర్వాత నా మ్యాంగో షేక్ అయితే నాకు ఇచ్చారు. మోక్షకి ఇచ్చిన మ్యాంగో షేక్ మోక్ష తాగేసింది అనుకున్నారు వాళ్ళ డాడీ. రూమ్ లోకి వెళ్ళి చూసేసరికి అది చేసిన ఘనకార్యం తెలిసిందనమాట. నిజంగా మన మోక్షమ్మ ఈ మధ్య ఎంత అల్లరిదైపోయింది తెలుసా, కాసుకోలేకపోతున్నామండి బాబు. మా ఇంట్లో మేము భోజనం చేసేసిన తర్వాత డైలీ మాకు ఒక స్వీట్ తినడం అయితే అలవాటు అనమాట. స్వీట్స్ ని బయట కొనుక్కొని తినేదానికన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తింటే బాగుంటదని చెప్పి గులాబ్ జామ్ ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. నిన్న మండి బిర్యానీ వండినప్పుడు వీడియో తీస్తే ఏంటమ్మా స్టవ్ అలా ఉంది అని చెప్పి కామెంట్స్ చేశారు. మరి మా ఆయన కిచెన్ లో వంట చేస్తే ఆ మాత్రం రచ్చ అవ్వాల్సిందే. అయినా స్టవ్ మీద ఏమీ పడకుండా చికెన్ మండి బిర్యానీ అలాగే చికెన్ గ్రేవీ కర్రీ వండడం అంత సింపుల్ అనుకుంటున్నారు. గులాబ్ జామ్లు అయితే రెడీ అయిపోయి ఈలోగా బయట చూడండి వర్షం ఎరగదీసేస్తుంది. మా ఆయన భోజనంకి వచ్చిన మనిషి భోజనంకి వచ్చినట్టు రాకుండా ఏదో ఒక పెంట ఇంటికైతే తీసుకొస్తారు. ఇంతకు మా ఆయన ఏ పెంట ఇంటికి తీసుకొచ్చారు అని చెప్పి మీరు తెలుసుకోవాలంటే ఇంకొక 2 days వెయిట్ చేయాల్సిందే. ఈలోగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.